కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఏకాదశి ప్రసాదం అండి. ఏంటనుకున్నారు? సగ్గుబియ్యం కిచిడి. ఈరోజు నవధాన్యాలు ఏమి తినకూడదు కదండి, తింటే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి కదా, అందుకని ఇవాళ అయితే సగ్గుబియ్యం కిచిడి చేస్తా అండి. స్వామికి నైవేద్యం పెట్టి అదే తీసుకుంటామండి. ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళందరూ కూడా అదే తీసుకుంటామండి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకునండి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని, జీలకర్ర వేసుకుని, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందరే కోసి పెట్టుకున్నాం కదండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకటొకటి వేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి అండి, తర్వాత క్యారెట్, బంగాళదుంపలు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, అల్లం పేస్టు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ వరుసగా వేపుకోవాలి. ఇది వెజిటేబుల్స్ వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, చాలా తక్కువ, కూరగాయలు సరిపడగానే వేసుకోవాలి. వేసుకుని క్యారెట్ మగ్గే వరకు వేపాలండి, బాగా వేగాలి. ఎందుకంటే మనం సగ్గుబియ్యం అండి నైట్ నానబెట్టేసుకుంటాం కదా, అందుకని తొందరగానే ఉడికిపోతాయండి. ఓవర్ నైట్ నానాలండి, లేదంటే కనీసం 5-6 గంటలైనా నానాలి. మార్నింగ్ చేస్తాం కాబట్టి నైట్ నానబెట్టేస్తా అండి. సమానమైన నీళ్ళు పోసేసి ముందర సగ్గుబియ్యం కడిగేసుకుని సమానంగా వాటర్ ములిగేలాగా పోసుకుంటే అండి, సగ్గుబియ్యం ములిగేటట్టు వాటర్ పోసి మూత పెట్టుకుంటే చక్కగా నానిపోయి ఉంటాయండి మార్నింగ్కి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత అందులో సగ్గుబియ్యం వేస్తామండి. ఇది ఎప్పుడు కూడా ముందర వేగిపోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసి ముందర వేపేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుని వేపుకొని టమాటాలు, కొత్తిమీర వేసేయండి. ఇవి కూడా మగ్గాలి. ముందర టమాటాలు వేస్తేనే కూరగాయలు మగ్గవు కదా, అందుకని క్యారెట్, బంగాళదుంప మగ్గిన తర్వాత టమాటాలు వేసేయండి. ఇవి కూడా మగ్గాలండి, కొంచెంసేపు వేగనివ్వాలి. మూత పెడతాయండి, మగ్గిపోతాయి బాగా. వేగిపోయిన తర్వాత అందులో సగ్గుబియ్యం వేస్తాను, నానబెట్టి ఉన్న సగ్గుబియ్యం వేసేసి పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడగా కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ రాదు. వేసుకుని బాగా కలుపుకోవాలి. పైకి కిందకి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే రెడీ అయిపోద్దండి కిచిడి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏకాదశి ప్రసాదం చాలా మంచిది, ఒంటికి కూడా చలవ. హరే కృష్ణ.